అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము ఇంతకుముందు వీడియోలో రియాక్ట్ గురించి న్యూ కోర్స్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదండి. ఈ వీడియోలో మనం రియాక్ట్ అప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి కదండి. సో ఈ వీడియోలో జస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకుని ఫస్ట్ రియాక్ట్ యాప్ని బిల్డ్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి రియాక్ట్ యాప్ని రన్ చేయాలంటే మనకి Node.js కావాలండి. సో ఇక్కడ మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి Node.js డౌన్లోడ్ అని కొట్టండి. సో Node.js ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత విజువల్ స్టూడియో డౌన్లోడ్ అని కొట్టండి. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అవుతుంది. ఇవి రెండు జస్ట్ మీరు Node.jsలో మాత్రం LTS సెలెక్ట్ చేసుకోండి. సో ఇదైతే నార్మల్ వెర్షన్, మీకు ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో LTS సెలెక్ట్ చేసుకుని విజువల్ స్టూడియో కోడ్ మీకు నచ్చిన వెర్షన్ తీసుకుని విండోస్ అయితే విండోస్, మ్యాక్స్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మనం నోడ్ విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా మీరు ఎక్కడ రియాక్ట్ చేసి నేర్చుకుందాం అనుకుంటారో అక్కడికి వెళ్ళండి. ఆ ఫోల్డర్కి వెళ్ళి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినాక మీకు Node-B అని ఇవ్వండి. ఇస్తే మీకు నోడ్ వెర్షన్ వస్తుంది. ఇక్కడ మీకు నోడ్ వెర్షన్ వస్తే మీరు ఇన్స్టాల్ చేసుకున్న Node.js కరెక్ట్, ఓకే అండి. సో తర్వాత npm-b అని ఇవ్వండి. ఒకవేళ లేదు అంటే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో నార్మల్గా npm నోడ్ ప్యాకేజ్ మేనేజర్ మనకి ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే మనకి నోడ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక రియాక్ట్ అప్లికేషన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం కదా. సో ఫస్ట్ నోడ్ అంటే ఏంటంటే చెప్తా అండి. నోడ్ అంటే ఏంటంటే మామూలుగా జావా స్క్రిప్ట్ వెబ్ బ్రౌజర్లోనే రన్ అవుతుంది. మన లోకల్ సిస్టంలో మనకి జావా స్క్రిప్ట్ రన్ అవ్వాలి అంటే మనకి Node.js కావాలి. npm అంటే ఏంటంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. దీని ద్వారా మనకి కావాల్సిన అన్ని ప్యాకేజెస్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. npm ఇన్స్టాల్, గిట్, npm ఇన్స్టాల్, అలాగా మీకు కావాల్సిన ఏ లైబ్రరీ కావాలన్నా ఆ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. npm ఇన్స్టాల్ రియాక్ట్ అంటే రియాక్ట్ అయిపోతుంది. రియాక్ట్ మీ దాంట్లో ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే VITE అంటే ఏంటంటే ఒక బిల్డ్ టూల్ అనమాట. మనం రియాక్ట్ అప్లికేషన్ చేసే ముందు మనకి ఈ VITE ద్వారా మనం చేసుకుంటే ఇది ఫాస్ట్గా రెండర్ వచ్చేస్తుంది. అంటే ఈ రియాక్ట్ అప్లికేషన్స్ దీని ద్వారా మనకి కావాల్సిన ప్రాజెక్ట్ సెటప్ అంతా ఇది చేస్తుంది అనమాట. VITE అనేది ఒక బిల్డ్ టూల్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మనం Node.js ఇన్స్టాల్ చేస్తాము, విజువల్ స్టూడియో కూడా ఇన్స్టాల్ చేస్తాము. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఏంటంటే మనం ఇక్కడ npm-b Node-p అంటే మనకు వచ్చేస్తాయి కదా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక రియాక్ట్ అప్లికేషన్ చేద్దామండి. సో రియాక్ట్ అప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం npm క్రియేట్ అని ఇవ్వాలండి. npm క్రియేట్ VITE @latest react _demo. ఇప్పుడు ఇలా ఇచ్చాం కదండి. ఈ VITE అనేది బిల్డ్ టూల్ అండి. దీని ద్వారా మనకి రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ ఇది క్రియేట్ అవుతా ఉండి కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది అండి. సో మనం రియాక్ట్ చేసి కాబట్టి రియాక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు డౌన్ యారో కొడితే మనకి కావాల్సినవన్నీ చూపిస్తుందండి. సో ఇక్కడ అదేం చేస్తుందంటే క్రియేట్ VITE రియాక్ట్ డెమో అని చెప్పింది కదండి. దీని కింద ఆప్షన్స్ ఇస్తుంది. సో వెన్నెలా, వ్యూ అలా ఇచ్చింది కదండి. మనకి రియాక్ట్ అప్లికేషన్ కావాలి కాబట్టి నేను రియాక్ట్ అని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత నేను జావా స్క్రిప్ట్లో చేద్దాం అనుకుంటున్నాను అండి. సో జావా స్క్రిప్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఎంటర్ కొట్టేయండి. ఇప్పుడు మనకేమవుతుందంటే ఆ రియాక్ట్ అప్లికేషన్కి కావాల్సిన అన్ని డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయిపోతాయండి. ఇన్స్టాల్ అయిపోయినాక మనకి అది రన్ చేస్తుంది అనమాట. 5173 పోర్ట్లో మన అప్లికేషన్ రన్ చేసి చూపిస్తుందండి. సో నేను మీకు చూపిస్తాను. మనం ప్రీడిఫైన్డ్గా ఉన్నవన్నీ డిలీట్ చేసేసి సింపుల్గా ఒక అప్లికేషన్ రన్ చేద్దామండి. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ప్రాప్స్ ఎలా ఉంటాయి, ప్రాప్ చిల్డ్రన్ అంటే ఏంటి, రియాక్ట్లో క్లాసెస్ ఇప్పుడైతే యూజ్ చేయట్లేదండి. సో ఫంక్షన్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం డైరెక్ట్లీ.
మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా లేకపోతే జస్ట్ కామెంట్ చేయండి. మీకేమన్నా ఇది అర్థం కాకపోయినా లేకపోతే ఏ సైట్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలన్నా మీకు రియాక్ట్ గురించి ఏ చిన్న హెల్ప్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఈ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయండి. ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఓకే అండి. నౌ మన డెవ్ సర్వర్ స్టార్ట్ అయిపోయింది. ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, 0 1 ఆర్బిటర్స్ అని చెప్పింది కదా. సో స్టార్టింగ్ డెవ్ సర్వర్ అంది. సో మన డెవ్ సర్వర్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు అంటే ఈ విఐటీని యూజ్ చేసుకుంటే బై డిఫాల్ట్గా స్టార్టింగ్ స్ట్రక్చర్ అంతా అదే క్రియేట్ చేస్తుందండి. సో అందుకని నేను అది తీసుకున్నాను. ఇప్పుడు మన రియాక్ట్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇది ఈ పోర్ట్లో రన్ అవుతుంది. 5173 అనే పోర్ట్లో రన్ అవుతుందండి. సో నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ 5173 అని ఇచ్చానండి. సో ఇప్పుడు ఏంటంటే మన రియాక్ట్ అప్లికేషన్ రన్ అయిపోతుంది. మామూలుగా యాంగులర్ అప్లికేషన్లో ఇక్కడ ఐకాను యాంగులర్ అని ఉంటుందండి. రియాక్ట్ అప్లికేషన్కి ఇలాంటి ఐకాన్ ఉంటుంది. ఓకేనా అండి. సో ఇది మన రియాక్ట్ అప్లికేషన్. ఇదంతా బేసిక్ కోడ్ అండి. దీన్ని రిమూవ్ చేసేద్దాము. సో దానికోసం ఏం చేద్దామంటే నేను ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడ Ctrl+C అంటున్నా అండి. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఆగిపోతుంది. సో మనం D డ్రైవ్కి వెళ్ళి రియాక్ట్ డెమో నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ సో ఇలా మనకి ఆ ఫోల్డర్లోకి వెళ్తాము. ఇక్కడ కోడ్ డాట్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీకు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయిపోతుందండి. మీరు వెళ్ళి ఓపెన్ చేసుకుని ఫోల్డర్ సెలెక్షన్ లేకుండా డైరెక్ట్గా విజువల్ స్టూడియో కోడే మీకు అంతా ఓపెన్ చేసి ఇస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే రియాక్ట్లో బేసిక్ అండి. ఇక్కడ మనకి index.html ఉంటుంది. చెప్పాను కదా, రియాక్ట్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్. ఓన్లీ ఒక index.html ఉంటుందండి. ఈ index.html దీని యొక్క ఐడి ఏంటంటే రూట్. ఇది ఒక డెవ్, ఇది ఒక బాడీ అండి. అంటే ఇదంతా ఒక చెట్టు అనుకోమని చెప్పాను కదండి. చెట్లో ఇది ఒక బాడీ. సో ఈ బాడీలో ఒకే ఒక డెవ్ ఉంటుంది. అంటే రూట్ స్టమ్ లాగా అనమాట. ఈ డెవ్కి మనం కావాల్సినవన్నీ మనం పెట్టుకోవచ్చు. ఎన్ని ఫంక్షన్స్ అయితే అన్ని ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసి దీనికి యాడ్ చేసుకోవడమే. ప్రతిదీ ఒక కాంపనెంట్ లాగా వచ్చి లోడ్ అవుతుంది మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడల్లా. ఇప్పుడు div id ఈక్వల్ టు రూట్ అని ఇచ్చాను కదండి. ఈ ఐడిని మనం main.jsx అంటే అండి సింపుల్గా JS అంటే అండి జావాస్క్రిప్ట్, X అంటే XML, జావాస్క్రిప్ట్ XML. మనం HTML టైప్ ఆఫ్ కోడ్ని డైరెక్ట్గా జావాస్క్రిప్ట్లో రాయడానికి ఈ JXS సింటాక్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం app.jx యూజ్ చేయట్లేదంటే నేను ఇందులో మొత్తం డిలీట్ చేసేస్తున్నా. అంటే మనం బేసిక్ నుంచి నేర్చుకుందాం. ఇవేమీ వద్దు మనకి. సో ఈ ఫైల్ కూడా డిలీట్ చేసేస్తున్నాం అండి, మనకు అక్కర్లేదు. సో నెక్స్ట్ మళ్ళీ మనం క్రియేట్ చేసుకుందాం. ఈ app.css కూడా మనకు వద్దు. CSS అంటే అండి మనం రాసిన టెక్స్ట్ని కొంచెం బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తానికి CSS యూజ్ చేస్తారండి. సో తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ main.jsకి వచ్చేద్దామండి. ఇక్కడ app.js తీసాను కదా, ఇది తీసేస్తున్నాను అండి. సో ఇది index.html ఇండెక్స్ది ఉంచేసాను. ఇక్కడ మనకి యాప్ లేదు కాబట్టి సో ఇక్కడ మనం యాప్ ఏం యూజ్ చేయక్కర్లేండి. డైరెక్ట్గా నేను ఇక్కడ h1 ట్యాగ్ యూజ్ చేస్తున్నాను అండి. మనం రాసిన HTML మనకు కనిపించాలి కదా. సో h1 అంటే హెడ్డింగ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ డిస్ప్లే చేస్తుందండి. ఇది HTML ట్యాగ్. HTMLలో చెప్తారు h1 h2 h3 అలా చాలా ట్యాగ్స్ ఉంటాయి. అది h1 ట్యాగ్. సో ఇప్పుడు నేను వెల్కమ్ అని ఇచ్చానండి. వెల్కమ్ టు రియాక్ట్ కోర్స్ అని ఇచ్చాను. వెల్కమ్ టు రియాక్ట్ అని ఇచ్చాను. సో దీన్ని మనం సేవ్ చేసామండి. సేవ్ చేసినాక ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. వెల్కమ్ టు రియాక్ట్. ఓకే, నెక్స్ట్ ఇది అక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదు. సో వాట్ ఈస్ ఎర్రర్ హియర్? ఓకే, ఇప్పుడు నాకు ఈ స్ట్రిక్ట్ మోడ్ ఏమొద్దండి, దీన్ని తీసేస్తున్నా. ఇక్కడ h1 ట్యాగ్ తీసుకుంటున్నా.
సో ఇక్కడ హలో వరల్డ్ బదులు నేను రియాక్ట్ అని ఇస్తున్నాను అండి. సో వెల్కమ్ రియాక్ట్ అని ఇచ్చాను. సో ఇది మన పోర్ట్ నెంబర్ అండి. ఈ పోర్ట్లో రన్ అవుతుంది అనమాట మన రియాక్ట్ అప్లికేషను. ఓకే, నేను ఇక్కడ డెవ్ సర్వర్ని స్టార్ట్ చేయలేదు. సో ఇది మన అప్లికేషన్ అండి. ఇక్కడ మనం డెవ్ సర్వర్ని స్టార్ట్ చేయాలి. సో డెవ్ సర్వర్ని స్టార్ట్ చేయడానికి కమాండ్ npm run dev అండి. సో npm run dev అని మీరు టైప్ చేస్తే ఇది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. npm run dev. ఈ కమాండ్ ఎక్కడ రాసామో కూడా చెప్తా అండి. package.jsonలో రాస్తాము, మీకు చూపిస్తాను. ఇదంతా vit.configలో కూడా ఉంటుంది. నా దగ్గర టైం తీసుకుంటుందండి. ఓకే, మన అప్లికేషన్ రన్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మనం జస్ట్ హలో వెల్కమ్ రియాక్ట్ అని రాసామండి, మనకు అదే వస్తుంది. చూసారండి. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో అండి ఏం నేర్చుకున్నామంటే, ఫస్ట్ మనం Node.js ఇన్స్టాల్ చేసుకున్నాము, అలాగే npm, తర్వాత విజువల్ స్టూడియో కోడ్. ఈ మూడింటిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక కమాండ్ ఇచ్చాము. ఆ కమాండ్ ఏంటంటే npm క్రియేట్ అంటే మనకి రియాక్ట్ అప్లికేషన్ కావాలి కాబట్టి అది రాసాము. npm create vit@latest demo react అని ఇచ్చానండి. తర్వాత మన ప్రాజెక్ట్ నేమ్ ఉన్న ఫోల్డర్లోకి వెళ్ళి npm run dev అన్నానండి. నేను npm ఇన్స్టాల్ కూడా చేయలేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఇది క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని వదిలేసాను నేను. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ రన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే, అప్లికేషన్ రన్ అయిన తర్వాత మనకి index.html ఒకటే కదా మెయిన్ రూట్. ఇక్కడ ఏముందండి, ఐడి రూట్ అని ఉంది కదా. సో ఇక్కడ main.js చూడండి. main.js అనేది మనకి మెయిన్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, క్రియేట్ రూట్ అంటున్నాం. క్రియేట్ రూట్ document.getElement by id ఆఫ్ రూట్. ఈ రూట్ ఐడి అనేది ఎక్కడ ఇచ్చామండి, index.htmlలో ఇచ్చాము. మీరు ఐడి రూట్ అనే ఇవ్వక్కర్లేదండి, మీ పేరైనా ఇచ్చుకోవచ్చు, ఎలా ఇచ్చుకున్నా మీకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ ఐడి ఉండాలి. ఇప్పుడు నేను జస్ట్ h1 అని ఇచ్చాను కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ రాయొచ్చు అండి. ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయొచ్చు. సో ఫంక్షన్ అని రాశాను నేను. ఓకేనండి. ఇప్పుడు ఈ ఫంక్షన్లో వెల్కమ్ రియాక్ట్ అని పెట్టాను. సో ఇక్కడ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేద్దామండి. ఓకేనండి. సో ఇప్పుడు సేవ్ చేశాను కదా, ఇక్కడ వెల్కమ్ రియాక్ట్ వచ్చింది కదా. ఇంకో చేంజ్ చేస్తా అండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మనం రాసింది వర్క్ అయిందా లేదా అని. ఇక్కడ వెల్కమ్ టు React.js. ఓకే అండి. మీరు టైప్ స్క్రిప్ట్లో కూడా చేయొచ్చండి, బట్ ఏంటంటే నేను ప్రజెంట్ జావా స్క్రిప్ట్లో చెప్తున్నాను, బట్ మీరు టైప్ స్క్రిప్ట్లో ఎలా చేయాలో కూడా చెప్తాను అండి. టైప్ స్క్రిప్ట్లో ఇక్కడ మీకు కన్వర్షన్ చేంజ్ అవుతుంది. జేఎస్ ఉంది కదా, టీఎస్ అని వస్తుంది అనమాట. టైప్ స్క్రిప్ట్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అది. వెల్కమ్ టు React.js. ఓకే అండి. ఇక్కడ వరకు జస్ట్ మనం ఫస్ట్ ఒక రియాక్ట్ అప్లికేషన్ రన్ చేసామండి. ఇప్పుడు ఫస్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ చూద్దామండి. ఇది క్లోజ్ చేసిన. రియాక్ట్ డెమో అనేది మన ప్రాజెక్ట్ నేమ్. ఓకే అండి. నెక్స్ట్ నోడ్ మాడ్యూల్స్లో మనకి ఏవైతే ఈ ప్రాజెక్ట్ రన్ చేయడానికి కావాలో అవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తుంది. పబ్లిక్ అంటే ఇందులో మీకు కావాల్సిన ఇమేజెస్ అవన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సోర్స్ ఫోల్డర్ అంటే మనకి ఏమైతే మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తామో దాని రిలేటెడ్ మొత్తం స్టఫ్ అంతా ఇందులోనే ఉంటుంది. మనం ఎన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేసామో, ఎలాంటి స్ట్రక్చర్ మెయింటైన్ చేసామో అదంతా సోర్స్లో ఉంటుంది. తర్వాత అండి package.jsonలో మనం ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసామో ఇక్కడ చెప్తుందండి. ఇప్పుడు npm run dev అని రాసాం కదండి. సో ఇది ఏంటంటే మనకి వర్చువల్ ఇది బిల్డ్ టూల్ అని చెప్పాను కదండి. ఇలా చేయడం వల్ల npm రన్ ఏదండి నేను చేసింది ఇదే కదా. నేను ఇక్కడ మీకు నేనేం చేశానండి, ఇది ఇచ్చాను కదా npm run dev అని. ఆ npm run dev అని ఇచ్చాను కదా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే npm dev అని ఇచ్చారు కాబట్టి డెవ్లో ఏముంది, vit ఉంది. సో vit అనేది ఒక బిల్డ్ టూల్ అనమాట. దాని ద్వారా మన రియాక్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది. సో తర్వాత అండి
ఇందులో విఐటి కాన్ఫిగ్ డాట్ జేఎస్ అంటే దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అండి. ఇవన్నీ కూడా దానివే. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇలాగే ఉంది. కాకపోతే మనం మంచి ప్రొడక్షన్‌లో అలా రాసినప్పుడు ఇక్కడ కూడా కొన్ని చేంజెస్ చేస్తామండి. అలాంటప్పుడు విఐటి కాన్ఫిగరేషన్స్ ఉపయోగపడతాయి. లేకపోతే వేరే ఏమైనా లైబ్రరీలు యూజ్ చేసుకున్నప్పుడు కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ index.html మెయిన్ పేజ్. ఇంకా ఇందులో ఏంటంటే main.jxs అనేది మనకి ఎంట్రీ పాయింట్ అండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయండి. ఒకవేళ నాదే ఏమన్నా తప్పునా నేను సరిదిద్దుకుంటా. లేకపోతే మీకేమన్నా చెప్పాలి అని మీరు కామెంట్ చేస్తే దాని గురించి ఒక వీడియో తీస్తాను అండి. థ్యాంక్ యూ.